అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు బయలుదేరిన నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఆయనకు మద్దతుగా తాడిపత్రికి బయలుదేరిన వివిధ నియోజకవర్గాల నాయకులను పోలీసులు మార్గమధ్యంలోనే నిలిపివేయడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం వేడెక్కింది. ఈ నెల 23న టీడీపీ శ్రేణులు జరిపిన దాడులకు నిరసనగా తాడిపత్రిలోని గాంధీ విగ్రహం కూడలి వద్ద భారీ సామూహిక దీక్ష చేపట్టాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి మొదట నిర్ణయించారు. ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రి భగత్ సింగ్ నగర్లో పెద్దారెడ్డి నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల ఈ చర్యతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి నివాసం ముందే రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది.